హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్‌లో టమాటా సూప్‌ను ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు గనుక నా వీడియోస్ రెగ్యులర్‌గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 మీడియం సైజ్ టమాటాలను తీసుకోండి. వీటిని కొంచెం పొడవుగా కట్ చేసుకుని, ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని, కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. కొద్దిగా బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే ఒక స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క, ఒక 10 వరకు మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, ఒక 10 వరకు ఎల్లుల్లిపాయ రేకలు పొట్టు తీసినవి వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం వేగినాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని, ఇవి బాగా వేగనవసరం లేదు, ఫ్రైగా మగ్గితే సరిపోతుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకుని, చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని, కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా కొంతసేపు కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి బాగా వేయించుకోండి. అంటే బాగా మగ్గిపోవాలన్నమాట టమాటాలు. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతుంటే ఇవి పూర్తిగా మగ్గిపోతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వండి. ఇలా చల్లారినాక ఇందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవి తీసేయండి. తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టుకుని ఫైన్ పేస్ట్ చేసుకోండి. మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఫైన్ పేస్ట్ చేయండి. ఈ విధంగా అదే కళాయిలో ఒక జాలి పెట్టుకుని ఈ పేస్ట్ చేసిన బ్యాటర్ని అందులో వేసుకుని స్పూన్తో ఫ్రెష్ చేయండి. ఇందులో ఏమన్నా మిరియాలు వేసాం కదా, అలాంటివి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. స్మూత్ పేస్ట్ మాత్రమే కిందకి వెళ్తుంది. ఈ విధంగా ఫ్రెష్ చేసినాక మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఈ గిన్నె పెట్టుకుని మీడియం మంట పెట్టుకోండి. తర్వాత వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, చిటికెడు మాత్రమే సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ల పంచదార వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని దీన్ని మరగనివ్వండి. మీడియం మంటలో పెట్టుకోండి. ఇలాగే తాగాలంటే ఇలాగే తాగేయచ్చు. కొంచెం ఇంకా థిక్‌గా కావాలి అనుకుంటే ఒక గిన్నె తీసుకుని ఒక స్పూన్ కార్న్ స్టార్చ్ లేక కార్న్ ఫ్లోర్ అంటారు, ఒక స్పూన్ వేసుకోండి. చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి, లమ్స్ ఏమీ లేకుండా. ఇలా బాగా కలుపుకున్నాక మరుగుతున్న టమాటా సూపులో ఇది వేసుకోండి. ఇలా వేసుకున్న ఒకసారి కలుపుకుని ఒక 2 నిమిషాలు మాత్రమే మరిగిస్తే సరిపోతుంది. ఇది కొంచెం థిక్‌గా అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఇంట్లోనే. తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి బ్రెడ్ క్రమ్స్ వేసుకుని తింటాం కదా, ఆ బ్రెడ్ క్రమ్స్ కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు మిల్క్ బ్రెడ్ అయినా ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇలా సైడ్లు కట్ చేసేసుకోండి. మీడియం సైజు పీసెస్‌గా కట్ చేసుకోండి. మామూలుగా అయితే వీటిని ఎక్కువ ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేస్తారు. నేను షాలో ఫ్రై చేసే చూపిస్తున్నాను. దోసల ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ వేసుకోండి. కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని దీని మీద పెట్టుకుని ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ తిప్పుకోండి. ఇవి కూడా చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి డీప్ ఫ్రై చేయకపోయినా. ఇలా సిమ్లో పెట్టుకుని బాగా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇది వేడివేడి సూపులో బ్రెడ్ క్రమ్స్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది.